మగాడికి కష్టం వచ్చి ఏడుస్తుంటే వీడేంట్రా ఆడదాల్లా ఏడుస్తున్నారని అంటారు. అబ్బాయిల వాష్రూమ్కి పోతే అమ్మాయిల వాష్రూమ్కి పో అనేవారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుగ్గా ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన హిమా రాథోడ్ ట్రాన్స్జెండర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఇంట్లో నుంచి వచ్చేసిన తరువాత హైదరాబాద్ రోడ్లపైన భిక్షాటన చేయాల్సిన దుస్థితి ఎందుకు? తన శరీరంలో జరిగిన మార్పుల వల్ల ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నది? అసలు ట్రాన్స్జెండర్స్ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పి ఎమోషనల్ అయ్యారు హిమా రాథోడ్. నాలో వస్తున్న మార్పులు చూసి స్కూల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. స్కూల్లో చాలా ర్యాగింగ్ చేసేవారు. .5 చెక్కాగాడంటూ నానా మాటలు అనేవారు. చస్తే చావని బయటకు గెంటేశారు. సర్జరీ అంటే పునర్జన్మ లాంటిదే. సర్జరీ తర్వాత దాదాపు 45 రోజులు డైలీ బ్లీడింగ్ అవుతుంది. బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, ఓపెనింగ్స్. నేను ఎంచుకున్న మార్గం ఇదే. జీవితం అంటే ఎవరికి వడ్డించిన విస్తరి కాదు. ట్రాన్స్జెండర్ జీవితం అంటే మరీ ఘోరం. సమాజం వెలివేతలు, వెక్కిరింతల్ని తట్టుకొని నిలబడ్డమే వారి జీవన పోరాటం. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి అవమానాలు ఎదురైనా బతకడానికి చేతిలో చిల్లి గవ్వలేకపోయినా బతుకు పోరాటం చేసే ధీరులు వీరు. తన మనసుకు నచ్చినట్టు నిజమైన అస్తిత్వంతో బతకడమే వారికి వచ్చిన మెచ్చిన పని. దానికోసం వెనుతిరిగి చూడరు. ఆ ప్రయాణంలో పడుతూ లెగుస్తూ సాగుతున్న ట్రాన్స్జెండర్ హిమా రాథోడ్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం, కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. ఇక స్టోరీలోకి వెళ్తే, మగాడికి కష్టం వచ్చి ఏడుస్తుంటే వీడేంట్రా ఆడదాల్లాగా ఏడుస్తున్నారని అంటారు. అయినా కష్టానికి బాధకి ఆడేంటి మగేంటి? కన్నీళ్ళకి లింగభేదం ఏంటి? ఇలాంటి కష్టాల కడలిని దాటిన ఆడ మగ కానీ ట్రాన్స్జెండర్ జీవన వ్యధే LGBT ఏ లీగల్ బ్యాటిల్ మూవీ. ట్రాన్స్జెండర్ హక్కులు, వారి జీవన విధానానికి అద్దం పట్టే విధంగా ప్రముఖ దర్శకుడు ప్రి సునీల్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రాన్స్జెండర్స్ లైఫ్ స్ట్రగల్స్ని కళ్ళకు కడుతూ కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ట్రాన్స్జెండర్ హిమా రాథోడ్ కీలక పాత్రలో నటించగా ఆమె మీడియాతో తన రియల్ లైఫ్లో స్ట్రగుల్స్ని షేర్ చేసుకున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుగ్గా ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన హిమా రాథోడ్ ట్రాన్స్జెండర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత హైదరాబాద్ రోడ్లపైన భిక్షాటన చేయాల్సిన దుస్థితి ఎందుకు? తన శరీరంలో జరిగిన మార్పుల వల్ల ఎలాంటి అవమానాలను ఎదుర్కొంది? అసలు ట్రాన్స్జెండర్స్ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పి ఎమోషనల్ అయ్యారు హిమా రాథోడ్. నా పేరు హిమా రాథోడ్. మాది వరంగల్ దగ్గరలోని హన్మకొండ. మా డాడీ KUCలో గవర్నమెంట్ ఉద్యోగి, మా అమ్మ హౌస్ వైఫ్. వాళ్ళకి పుట్టిన ఒకే ఒక సంతానం నేను. 15 ఏళ్ల వరకు అబ్బాయిగానే ఉన్నాను. ఆ తర్వాత మెల్లమెల్లగా నాలో హార్మోన్స్ మారుతూ వచ్చాయి. చుట్టుపక్కల వాళ్ళంతా మీ అబ్బాయి అమ్మాయిలా మాట్లాడుతున్నాడు, అమ్మాయిలా నడుస్తున్నాడు, ఎక్కువ అమ్మాయిలతోనే ఉంటున్నాడేంటి అని వాళ్ళంతా అనడంతో నాలో నేను ఆలోచనలో పడ్డాను. అద్దం దగ్గరకు వెళ్ళి నన్ను నేను చూసుకునేదాన్ని. ఈ బాడీ నాది కాదు, నేను రాంగ్ బాడీలో ఉన్నానేమో అనిపించింది. అమ్మాయిలా మారాలని అనిపించింది. కానీ ఆ ఏజ్లో ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. నా ఫీలింగ్స్ నాలోనే దాచుకొని చాలా ఇబ్బంది పడ్డాను. 4-5 నెలలు నాతో నేనే ఫైట్ చేసుకున్నాను. ఇక తట్టుకోలేక మా ఫ్యామిలీకి చెప్పేశాను. నేను ఇలా అబ్బాయిలా ఉండలేకపోతున్నాను, అమ్మాయిలా మారాలని అనుకుంటున్నానని మమ్మీకి చెప్పాను. అమ్మాయినైనా అబ్బాయినైనా మీ బిడ్డనే కదా, నేను ట్రాన్స్జెండర్గా మారుతాను, దయచేసి ఒప్పుకోండి చాలా బతిమాలాను. కానీ అందరిలాగే వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. నన్ను కొట్టారు, తిట్టారు. కొన్ని రోజులు భరించి చనిపోదామనుకున్నా. ఇలా బ్రతకడం కంటే చనిపోవడమే మంచిదని చేయి మొత్తం కోసేసుకున్నా. కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. ఆ తర్వాత అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు. ఎలాగంటే, నువ్వు ఇలా ఇంట్లో ఉండి ఇంట్లో చనిపోవడం కంటే బయటకు వెళ్ళి నీకు నచ్చినట్టు బతుకు, ఎలా చస్తావో చావు అని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. 16 ఏళ్ళప్పుడు నేను ఒంటరిగా హైదరాబాద్కు వచ్చేశాను. నాలో వస్తున్న మార్పులు చూసి స్కూల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. 10వ తరగతి మధ్యలోనే ఆపేసి ఇటు వచ్చేశాను. స్కూల్లో చాలా ర్యాగింగ్ చేసేవారు. .5 చెక్కాగాడు అంటూ నానా మాటలు అనేవారు. నాతో ఎవరు మాట్లాడేవారు కాదు.
నాకు అసలు సపోర్ట్ చేసేవారే లేరు. మొదట్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు, కానీ ఎప్పుడైతే నా శరీరంలో మార్పులు మొదలయ్యాయో మెల్లగా వాళ్ళంతా దూరం అయిపోయి నన్నే ర్యాగింగ్ చేసేవారు. బ్రేక్ టైంలో బాత్రూమ్కి పోవాలంటే భయం. ఆడవాళ్ళకి వేరే, మగవాళ్ళకి వేరే వాష్రూమ్లు ఉండేవి, కానీ నేను వాష్రూమ్కి పోవాలంటే భయం. అబ్బాయిల వాష్రూమ్కి పోతే అమ్మాయిల వాష్రూమ్కి పో అనేవారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇంట్లో నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా గురువు గారు ఆదరించారు. కమ్యూనిటీలోకి రావాలని ఉందని చెప్పినప్పుడు వాళ్ళు నాకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ట్రాన్స్జెండర్గా మారి ఏం చేస్తావు, మా బతుకులు ఎలా ఉన్నాయో చూసావు కదా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. మాలాగే అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, నీది చిన్న వయసు కాబట్టి వద్దు అని చెప్పేశారు. కానీ నా ఫీలింగ్స్ని మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలని కన్విన్స్ చేశాను. అప్పుడు వాళ్ళలో ఉండడానికి ఒప్పుకున్నారు. నాకు 3 ఆప్షన్లు ఇచ్చారు: బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, ఓపెనింగ్స్. ఈ మూడింటిలో నేను బెగ్గింగ్ సెలెక్ట్ చేసుకున్నా. దాదాపు 2 ఏళ్ల పాటు నేను బెగ్గింగ్ చేశా. సర్జరీ చేయించుకోవాలంటే డబ్బులు అవసరం కాబట్టి 1.5 ఏళ్ల బెగ్గింగ్ చేసి వచ్చిన డబ్బులతో సర్జరీ చేయించుకున్నా. నాకు అన్నీ మా గురువుగారే నేర్పించారు. దాదాపు 4-5 లక్షల వరకు ఖర్చయితే సగం వరకు నేను సంపాదించాను. మిగిలిన డబ్బు మా గురువుగారు పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సంపాదించి గురువుగారికి ఇచ్చేశాను. సర్జరీ అంటే పునర్జన్మ లాంటిదే. సర్జరీ తర్వాత దాదాపు 45 రోజులు రెస్ట్ తీసుకోవాలి. డైలీ బ్లీడింగ్ అవుతుంది, నరకం చూడాలి. ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఆ టైంలో చూడకూడదు. ఏది పడితే అది తినకూడదు. సర్జరీకి చాలా నరకం చూడాలి. అది అంత ఈజీ కాదు. దాదాపు 2 నెలల్లో నార్మల్ అయ్యాను. ఇప్పటికీ బెగ్గింగ్ చేస్తున్నాను. ఈ సినిమా చేసే ఏడాది ముందు వరకు కూడా బెగ్గింగ్ చేశాను. ఇదే హైదరాబాద్ రోడ్లపైన భిక్షాటన చేశాను అంటూ చెప్పుకొచ్చారు ట్రాన్స్జెండర్ హిమా రాథోడ్.